హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజు ఇంట్లో పూజ, అలానే నెగిటివ్ ఎనర్జీ అది ఉండకుండా ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను ఏవైతే ఫాలో అవుతానో అవైతే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే పూజా గది నీట్గా తుడుచుకున్నాను. ఇంకా తర్వాత మనం మాప్ పెట్టుకోవడానికి ఈ విధంగా వాటర్లో అయితే కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు. ఇంకా ఆ ఉప్పు కొద్దిగా, అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఇంట్లో మాపింగ్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పోతుందని అయితే అంటారనమాట. నేను ఇదైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా చేయను కానీ అప్పుడప్పుడు అయితే మనం మాపింగ్ పెట్టుకునే వాటర్లో ఈ విధంగా కొద్దిగా సాల్ట్, అలానే సాల్ట్ కంటే కూడా ఈ విధంగా రాక్ సాల్ట్ అంటాం కదా, రాళ్ళ ఉప్పు కానీ కల్లుప్పు అంటాము, ఆ ఉప్పునైతే వేసుకుంటే మంచిది. ఇంకా నేనైతే ఈరోజు శుక్రవారం కదా, ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఈ గదంతా నీట్గా క్లీన్ చేసేసి వాటర్లో ఈ విధంగా రాళ్ళ ఉప్పు, అలానే కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా మాపింగ్ అయితే చేసేసానమాట. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయ్యేది వచ్చి మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఇంక ఈ విధంగా నీట్గా మాపింగ్ అది అయిపోయిన తర్వాత మనం ఇంట్లో వారానికి ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారైనా కనీసం ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని క్లీన్ చేసుకుంటే మంచిదనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ పువ్వులు అయితే ముందు రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ ఉండే ఆంటీ అయితే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ డే పెట్టుకుందాంలే అని చెప్పి నేను ఈ విధంగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆవిడ ఎవరికో చెప్పారని వాళ్ళు తీసుకొచ్చారంట, ఆవిడ గుచ్చీస్ అయితే ఇచ్చారు పెట్టుకోమని చెప్పి. ఇంక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయితే పెట్టుకున్నాను. మాకు ఇక్కడైతే ఇలా కొనడానికి కానీ ఇలా పువ్వులు దొరకవు అనమాట. దొరికితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి అన్నిటికి తీసుకునే వాళ్ళం, పూజకి అన్నిటికి. ఇంక ఇక్కడ అలా అయితే దొరకవు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మెయిన్ ద్వారం ఉంటుంది కదా మనకి, గుమ్మం అంటాము. ఇంకా ద్వారానికి అది పసుపది రాసి శుక్రవారం కదా కుంకుమ అవి పెట్టి పెడదామని అయితే అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ గిన్నెలో ఈ విధంగా పసుపది కలుపుకొని అయితే ఈ గుమ్మానికి అయితే పెడుతున్నాను. మాకు ఇక్కడ మేము ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడికి వచ్చి. ఇంక ఇప్పుడు వరకు అయితే ఇలా గుమ్మం అయితే ఎక్కడ ఉండదన్నమాట. అంటే సైడ్లు ఉంటాయి గుమ్మాలు, కాకపోతే కింద వైపున ఆ ద్వారం అనేది ఉండదు. ఎక్కడున్నాయి చాలా తక్కువ అనమాట. కొన్ని ఇంట్ల దగ్గర ఉన్నా సరే అవి సిమెంట్వి కట్టడం, వాటర్ ఏదైనా వెళ్ళకుండా అలా ఉంటాయి. కొన్ని చాలా తక్కువ మన తెలుగు వాళ్ళే ఈ విధంగా గుమ్మము అది పెట్టుకొని కట్టిస్తారనమాట. మిగతా వాళ్ళు సైడ్ ద్వారాలు ఉంటాయి తప్పితే కింద ఇలా గుమ్మం అయితే ఉండదు. ఇప్పుడు నేను పసుపు రాస్తున్నాను అది ఉంటుంది కదా, అదైతే ఉండదనమాట చాలా వరకు ఇక్కడ. ఇంకా నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, శ్రావణ శుక్రవారం ఎక్కువ వచ్చేటప్పుడు అనుకునేదాన్ని అనమాట, గుమ్మం అది ఉంటే బాగుండు, పసుపది రాసి బొట్లది పెడదామని చెప్పి. అంటే మనకు శ్రావణ శుక్రవారాల్లో పెడతాం కదా ఆ విధంగా ప్రతి వారం కూడా. ఇంకా నేనైతే ఇప్పటి నుంచి అయితే ప్రతి శుక్రవారం కూడా పెడదామని అయితే ఈ విధంగా అనుకున్నాను. అంటే ఇంతకుముందు ఎప్పుడూ అనుకునేదాన్ని, ఈసారి ఈ ఇంటి దగ్గర ఎలానో ఈ గుమ్మం అనేది ఉంది కనుక ఇలా ప్రతి శుక్రవారం కూడా ద్వారానికి ఈ విధంగా పసుపది రాసేసి ముగ్గులవి వేసేసి బొట్లవి పెడితే మంచిది కదా. ఇంకా అలా అయితే నేను అనుకున్నాను. ఇంక ఇప్పటి నుంచి అయితే ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా ద్వారానికి అయితే పసుపది రాసి ముగ్గులైతే పెట్టుకుంటాను. డైలీ చేసుకున్నా సరే మంచిదే, కాకపోతే టైంని బట్టి ఉంటుంది అనమాట. డైలీ చేసుకోగలం అనుకుంటే డైలీ పెట్టినా సరే చాలా మంచిదనమాట ద్వారం దగ్గర. అలానే ఈ విధంగా పిండితో ముగ్గులు వేసేసి కుంకుమ పసుపు బొట్లతో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మాకు బయట వచ్చేసరికి ఇక్కడ షాపుకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. బయట అంత మంచిగా అనిపించట్లేదు, కూర్చుందాం 10 నిమిషాలు అయినా సరే అసలు ఉండబుద్ధి వేయట్లేదు అనమాట. మొత్తం ఆ సామాన్లు అవి ఇవి ఇదిగా ఉంది, కొద్దిగా గందరగోళంగా. వాళ్ళు కూడా స్టోర్ రూమ్ అనేది పక్కన కడుతున్నారు. ఒకవేళ అది పూర్తయిపోతే ఇంకా సామాన్లన్నీ అక్కడ షిఫ్ట్ చేసేస్తారనమాట. నేను ఇంకా అదిగానే అయితే మంచిగా ఆ బయట ప్లేస్ని కూడా మంచిగా నీట్గా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఆ స్టోర్ రూమ్ వాళ్ళు ఎదురు చూస్తున్నారో లేదో కానీ నేను మాత్రం ఎప్పుడు వాళ్ళ స్టోర్ రూమ్ కంప్లీట్ అయిపోద్దని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా అది అయిపోతే ఈ సామాన్లన్నీ ఇక్కడ నుంచి ఇదైపోతాయి. ఇంకా నేను ఏవైనా కొన్ని ఇండోర్ ప్లాంట్స్, ఇక్కడ ఎండ అది రాదు కదా ముందు వరకు స్లాబ్ కనుక, ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ అవి కొని పెడదామని అయితే అనుకుంటున్నాము. అలానే సైడ్ కూడా చిన్నగా వీళ్ళు సైడ్ ఇచ్చారనమాట మొక్కలు అవి పెట్టడానికి. ఇంకా అంకుల్ వాళ్ళు కూడా అన్నారు మట్టి అది వేపించి మొక్కలు అవి పెడదామని. చూడాలి ఎప్పటికవుతుందో. కాకపోతే ప్రస్తుతానికైతే ఆ బయట గేట్ ముందు ముగ్గది వేసేదాన్ని కదా,
అక్కడ కూడా వేయాలనిపించట్లేదనమాట. ఆ ముందు నుంచి అదంతా ప్లేస్ మంచిగా లేదు. మొత్తం చెత్త చెదారం ఇలా ఉంటే అసలు ముగ్గు కూడా వేయాలనిపించదు కదా! ఇంకా అలా నేను అక్కడ ముగ్గు కూడా వేయట్లేదు. ఇంకా ద్వారానికైతే ఈ విధంగా మంచిగా పసుపది రాసి బొట్లయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఎప్పట్లానే పూజది అయితే చేసుకున్నాననమాట. నాకైతే మార్నింగే లేసి ఇలా పూజది చేసుకొని మంచిగా చాలా ఇష్టం అనమాట. వైబ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు లెగలేకపోవడం వల్ల అలా ఇలా బద్ధకించి సగం చేయట్లేదు. అంటే డైలీ నేను పూజ అయితే చేసుకుంటున్నాను. కాకపోతే కొద్దిగా లేట్ అవ్వడం ఇలా అయిపోతుందనమాట. ఇంకా ఆ రోజు కూడా నేను ముందు రోజు అనుకున్నాను 5:30కి లెగుద్దామని చెప్పి. ఇంకా అలానే అలారం అయితే పెట్టాను. కాకపోతే అలారం ఎందుకో ఇది అవ్వలేదనమాట, ఆన్ అవ్వలేదు. మిస్డ్ అలారం అని చెప్పి అయితే వచ్చేసింది. ఇంకా నాకు మెలకువ వచ్చేసరికి 7:30 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు కూడా స్పీడ్గా అన్ని పనులు అయితే చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే ఇక నుంచి 5:30కి లెగడం డైలీ అలవాటు చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. చూడాలి, నేనైతే ఒక 21 డేస్ ఛాలెంజ్లా తీసుకొని అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తానమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే ఈ విధంగా దీపం అది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మనం ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అవి ఉండాలంటే డైలీ ఇంట్లో పూజ చేసుకుంటే, నాకు తెలిసినంత వరకు కూడా నేను డైలీ పూజ చేసుకుంటే మంచి ఫీల్ ఉంటుందన్నమాట. అలానే ఇంట్లో మనం ధూపం వేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ స్మెల్ వల్ల ఎందుకో తెలియదు కానీ ఆ డే అంతా కూడా మంచి వైబ్ అనమాట. ఇంకా నేనైతే వారానికి ఒక 2 సార్లు ఇలాగా ఇంట్లో ధూపం అది వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈరోజు కూడా వేసానమాట. ఈరోజు ఏంటంటే మాకు ముందు రోజు నైటే వర్షం పడడం వల్ల ఏమీ లేవు అసలు వేయడానికి, ధూపం వేయడానికి మనం బొగ్గులు కానీ ఏమైనా కర్రలు ఇలాంటివి పీచు ఇలాంటిది కావాలి కదా, అలా ఏం లేవు. అలానే మనకి కొబ్బరి తాలూకా సెల్ ఉంటుంది కదా, దాన్ని మనం స్టోర్ చేసుకున్నా సరే అది గ్యాస్ దగ్గర మంచిగా కాల్ చేసి వాటిపైన ధూపం వేసుకున్నా సరే మంచిగా ఉంటుంది అనమాట. కానీ నా దగ్గర అవేమి ఈరోజు లేవు కనుక నేను ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ఇంకా ధూప్ స్టిక్ పెట్టేసి దానిపైన నా దగ్గర ఉండే సాంబ్రాణి అది వేసి ఇంట్లో ధూపం అయితే వేశాను. ఇంక ఈ విధంగా పూజది పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం అయితే వేసాను అనమాట. ఆ విధంగా ఇంట్లో ధూపం వేయగానే ఎంత మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఇలా శుక్రవారాల రోజు ఇలా ద్వారాలకి ముగ్గులు పెట్టుకోవడం కానీ లేదంటే ఇలా ఇంట్లో ధూపం వేసుకోవడం ఇలాంటివి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. రాళ్ళ ఉప్పుతో ఇల్లు క్లీన్ చేయడం కానీ లేదంటే ఇలా ధూపం ఇంట్లో వేయడం వల్ల ఇలాంటి వాటితో అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందని అయితే నేను నమ్ముతాను. నాకు యాక్చువల్గా పాతకాలం ఆ పద్ధతులు అవంటే చాలా ఇష్టం అనమాట. అందరూ ఇలానే ఉండండి అని అయితే నేను చెప్పను, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నాకైతే అవన్నీ ఇష్టం కనుక నేనైతే చేస్తానన్నమాట. అలానే ఎవరి నమ్మకాలు వాళ్ళవన్నమాట. కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. నేనైతే నరదృష్టి అది అంటారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ అయితే నేను గట్టిగా నమ్ముతానన్నమాట. ఇంకా మనం ఇలా అప్పుడప్పుడు ఇలా ధూపం అది వేసుకోవడం వల్ల అది పోతుందనే చిన్న నమ్మకం నాకైతే. నేను అందుకని చెప్పి వారంకి ఒకసారైనా ధూపం అయితే వేస్తాను, ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇంక ఈసరికి అయితే నా దగ్గర చెక్కల టైపు ఏది కూడా లేదు ప్రస్తుతానికి. బయట అయితే చిన్న చిన్న కర్రల టైపు ఉన్నాయి. నేను లాస్ట్ షార్ట్ పెట్టాను కదా, అప్పుడైతే అలానే వేసాననమాట. కాకపోతే నైట్ వర్షం పడడం వల్ల అవన్నీ తడితడిగానే ఉన్నాయి కనుక ఈ విధంగా అయితే ధూప్ స్టిక్స్ని పెట్టేసి దానిపైన ఈ విధంగా గుగ్గులం ఉంటుంది కదా, మనము ఆ గుగ్గులం అది వేయడం వల్ల పొగది వచ్చి బాగుంటుంది అనమాట స్మెల్తో అదంతా. ఇంక ఇది కాకపోతే ఈ ధూప్ స్టిక్ మంచిగా ఆ చివరనే కాకుండా మధ్యలో కూడా మంచిగా కాలేటట్టు కాలిన తర్వాత ఆ విధంగా వేస్తే బాగుంటుంది, మంచిగా పొగది మంచిగా వస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో మొత్తం ఈ అన్ని గదిల్లో కూడా మొత్తం తిప్పేస్తాను ఈ ధూపం వేసేటప్పుడు మాత్రం. ఆ స్మెల్కి వాటికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆ డే అంతా కూడా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చుతుంది అనమాట. అలానే ఈ మధ్య కిచెన్ క్లీనింగ్ వీడియో అవన్నీ అయితే ఉన్నాయన్నమాట, చెయ్యాలి. కాకపోతే మేము ఊరు వెళ్తామేమో అనుకుంటున్నాము, ఎప్పుడనేది క్లారిటీ తెలియదు కానీ వెళ్తామన్నమాట. ఇంకా అలా వెళ్తే మళ్ళీ మొత్తం ఇదైపోద్ది కదా, ఇంక అందుకని చెప్పి వచ్చిన తర్వాత క్లీనింగ్ అది పెట్టుకుందామని చెప్పి అయితే ప్రస్తుతానికి ఇంట్లో కూడా కొద్ది క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ మధ్య కొద్దిగా ఈ స్టిచ్చింగ్ దీనివల్ల వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం అది కుదరలేదు.
ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటానన్నమాట. ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. ఇంకా నేనైతే శుక్రవారం, శనివారం, సోమవారం ఇలానే చేసుకుంటాను ధూపంతో మంచిగా ఇంటినైతే. నేనైతే ద్వారానికైతే ఇక నుంచి ప్రతి శుక్రవారం పెడదామని అయితే అనుకుంటున్నాను. అలానే మనము ఇంటి ముందు అంటే ఇంట్లో కలశం అని చెప్పి కొంతమంది పెడతారు రెగ్యులర్గాని. అంటే లక్షవారం అది మార్చడం అలా చేస్తారు. అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనుకుంటాను. కాకపోతే బయట మనము ద్వారం దగ్గర అలా చెంబుతో వాటర్ది పెడతాం కదా, ఇంకా అదైతే అందరికీ ఉంటుంది నాకు తెలిసి. మేమైతే పెడతామన్నమాట. మా సైడు అందరూ ఇంటి ముందు ఒక సైడ్కి చెంబుతో వాటర్ వేసి అయితే పెడతారు. ఇంకా అవి కూడా నేను సోమవారం అలానే లక్షవారం కొన్ని చేంజెస్ చేసి అవన్నీ ఎలా చేస్తున్నాను అనేది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకునే ఉంటాను. ఇంకా ఈరోజైతే శుక్రవారం అయితే ఈ విధంగా ఇంట్లో మంచిగా పూజది చేసేసి మంచిగా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే నేను పెట్టాను కదా ధూప్ స్టిక్, అదంతా మంచిగా కాలింది. ఆ తర్వాత దానిపైన గుగ్గులం వేసాను అనమాట. అప్పుడు మంచిగా ఆ పొగది మంచిగా వస్తుంది ఇప్పుడు. ఇంక ఈ విధంగా అయితే నేను ఈ ఫ్రైడే పూజది అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.